సో ఏది కావాలన్నా మీరే అంతే హెల్తీగా. అంతే. ఏం ఫుడ్ తింటారు మీరు? దాదాపు 75-80 దగ్గర నేను పడ్డా గానీ మామూలుగా రైసే తింటాను కదా, బ్రౌన్ రైస్. ఆ, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ నాన్ వెజ్ మానేసారా? తినరా? మానేశాను. రీజన్ ఉందా? ఆ రీజన్ ఉంది. అసలు ఫస్ట్ రీజన్ ఒకటి ఉంది. కన్నడ సినిమాకి వెళ్ళాను. ఆ అమ్మాయి 2 జళ్ల సీత, మహాలక్ష్మి హీరోయిన్ ఆ కన్నడ సినిమాలో. అనంతనాగ్ గారు హీరో. ఆ కన్నడ మైసూర్లో షూటింగ్. 15 రోజులు 20 రోజుల షెడ్యూల్. నేనుండే హోటల్లో నాన్ వెజ్ లేదు. అప్పుడు విపరీతంగా నాన్ వెజ్ తినేదాన్ని నేను. అలాంటప్పుడు ఒకరోజు వారం రోజులు అయిపోయింది, నాకు నాన్ వెజ్ తినాలనిపించి మేనేజర్ని పిలిచి అడిగాను, నాకు ఈరోజు నాన్ వెజ్ కావాలి అంటే వాడు చాలా కూల్గా, లేదమ్మా హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ పెట్టమన్నారు, మిగతా వాళ్ళు ఎవరికి వద్దన్నారు అని కూల్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. రెండో రోజు ఈ అమ్మాయి మహాలక్ష్మి, ఆంటీ ఇవాళ మనం చికెన్ తిందామా అంది. చాలా మామూలుగా తిందామన్నాను నేను కూడా. నా ఎదురుగుంటాను అదే మేనేజర్ని పిలిచి చికెన్ కొంచెం ఎక్కువ తీసుకురా, నేను మా ఆంటీ తింటామంది. సరేనమ్మా అని చేతులు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. వాడు అలా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి సెట్లోకి వెళ్ళింది. నేను ఒకదాన్ని కూర్చున్న తర్వాత కాసేపటికి నాకు ఆలోచన వచ్చింది. అంటే ఒక హీరోయిన్ చెప్తే ఒక మేనేజర్ పట్టుకొస్తే అది మనం తినాలి. ఈ అలవాటు ఉండడం వల్లే కదా మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం. అది అలవాటు మానేస్తే ఏది ఉంటే తినేస్తాం కదా మనం. అప్పుడు వచ్చిందా నాకు ఆ థాట్. మానేస్తాను. ఇంకా ఆ రోజు తిన్నాను. నెక్స్ట్ నుంచి కట్. ఓన్లీ సెట్లలో తింటాం, ఇంట్లో తింటున్నా? ఇంట్లో కూడా మానేశాను. ఇంకా నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను అంతే. అలవాటు ఉండడం వల్లే కదా నాన్ వెజ్ అని మనసు పీకుతుంది. అది తినకపోతే ఇంకేం ఉండదు కదా మనకి, అది మానేశాను. అలాగా జరిగిన తర్వాత ఎప్పుడో ఇంట్లో కొంచెం ఎవరు లేరు, ఇంట్లో కూర వండుతూ ఉప్పు చూడాలనిపించి ఏదో కొంచెం తిన్నాను. అలా ఒక 2-3 రోజులు కొద్దిగా తిన్నాను. తిన్న తర్వాత ఈ లోపల ఏమైంది, మా చిన్నోడు ఎక్కడో వాడి ఆఫీసు ఎక్కడికో ఊరు చివరికి వెళ్ళిపోతే 25 మైళ్ళు మోపెడ్లో వెళ్ళాలి నైట్ డ్యూటీలకి. 25 మైళ్ళు వెళ్ళాలి, 25 మైళ్ళు రావాలి వాడు. నేను ఉద్యోగం మానేస్తానని ఎగురుతున్నాడు ఇంట్లో మావాడు. మా ఇంట్లో మా పెద్దవాడున్న మా లక్ష్మి ఇద్దరు, ఒరే వద్దురా, జాబ్ మానేస్తే ఎలాగరా నువ్వు, అదేనే వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ వింటూనే ఉన్నాను. నేను కామ్గా ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేసి వచ్చేసాను. ఎవడెళ్తాడు అంత దూరం, చలి, నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి మానేశాను. కరెక్ట్గా అదే టైంలో నేను బెంగళూరు షూటింగ్కి వెళ్ళాను. బెంగళూరు షూటింగ్కి వెళ్తే పక్కనే ఒక శివాజీ నగర్ అని అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్కి వెళ్తాను నేను. ఆ చర్చిలో ప్రేయర్ చేసుకుంటూ అనుకున్నాను అనమాట. కరెక్ట్గా జనవరి 1 అనుకుంటాను. ఆ రోజు జనవరి 1కి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకొక వారం రోజుల్లో నా చిన్న కొడుక్కి జాబ్ వస్తే నేను ఇంకా జీవితాంతం నాన్ వెజ్ తిన్నా, అన్నం కూడా నేను తిన్నా అనుకొని ప్రేయర్ చేసుకున్నాను. మీరు నమ్మండి నమ్మకండి, వితిన్ 1 వీక్లో వాడికి ఇప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జాబ్ చేస్తున్నాడు వాడు. శాలరీ మీద శాలరీ పెరుగుతూనే ఉంది. వాడు పొజిషన్ మారింది. అదే కంపెనీలో ఉన్నాడు మా చిన్నబాబు. ఇంకా ఆ రోజు నుంచి మానేశాను. అన్నం కూడా తినేదాన్ని కాదు, ఫ్రూట్స్ తినేదాన్ని మధ్యాహ్నం పూట. ఇంకా తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు ఇంకా స్టామినా సరిపోవటం లేదు, ఇంకా అన్నం తినకపోతే డాక్టర్లు కూడా తిట్టారని ఇంకా అప్పుడు ఇంకా నాన్ వెజ్, అసలు నాన్ వెజ్ లేదు, ఇంకా వెజ్ మాత్రం ఇది అంత అన్నం తింటాను అనమాట. లేదంటే పళ్ళతోటే ఫ్రూట్స్ అలాగే అందుకే ఇలానే ఉండిపోయారు మీరు. గడిపేశాను. ఇప్పుడు మన అంజలీదేవి గారు మీకు చుట్టాలా? లేదండి, చుట్టాలి. ఒక ఊరు. ఓకే, మా పెద్దాపురం అంతే. సో మీరు ముందు వచ్చారా, ఆమె ముందు వచ్చారా? ఆవిడ ఎప్పుడో వచ్చారు. ఆవిడ హీరోయిన్ అయిపోయిన తర్వాత మా ఊరు వచ్చారు ఆవిడ. కలుసుకునే వాళ్ళ మరి ఒక ఊరు వాళ్ళనే? లేదండి, చెన్నైలో కూడా ఎప్పుడు లేదు. షూటింగ్లో కలిస్తే హలో అంటే హలో అంటారు. సో ఎవ్వరు సపోర్ట్ లేదు, వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ దేవుడు ఒక్కడే సపోర్ట్ నాకు. ఇలా ఉండి సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం. మీరు అయ్యి ప్రూవ్ చేశారు. సో మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇండస్ట్రీలో కూడా చెప్పాలంటే ఒక రకంగా. బట్ ఇలాంటి క్యారెక్టర్లు చేయటం ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఒక క్యారెక్టర్కి మార్చిపోయిన చీర అన్నిటికంటే ఎవరు ఒప్పుకోరు కూడా. నేను గ్లామర్గా కనపడాలి కదా, నాకు లిప్స్టిక్ వేయాలి కదా, నేను హీల్స్ వేసుకోవాలి కదా, నాకు పట్టు చీర కాదా, ఇలా ఉండేది. బట్ అలాంటిది మీరు క్యారెక్టర్ ఇంపార్టెంట్, క్యారెక్టర్లో ఒదిగిపోవాలంటే ఈ కాస్ట్యూమే కావాలి, ఇలానే యాడ్ అవ్వాలి, అప్పుడే మనకి జనం దగ్గర నుంచి మెప్తే అనుకున్నారు, చేశారు, నమ్మారు, డైరెక్టర్స్ నమ్మారు. అంతే. డైరెక్టర్స్ గొప్పతనం ఇది. ఇదంతా వాళ్ళు చెప్పిన దీనిగానే తయారయ్యేదాన్ని.
ఈరోజు సీరియల్స్లో కూడా నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే తయారవుతాను తప్ప ఎక్స్ట్రాలు ఏం చేయను నేను. ఫస్ట్ డే ఏ గెటప్ వేసుకుంటానో చివరి వరకు నేను అలాగే ఉంటా. ఎక్కువ నగలు వేసుకోవడం లేకపోతే ఆ నగలు అవసరం అనుకుంటే వేసుకుంటారు, లేకపోతే వేసుకోను. సో ఎనీహౌ హ్యాపీ లైఫ్ అమ్మా. హ్యాపీగా ఉన్నానండి, నో రిగ్రెట్స్. హ్యాపీగా ఉన్నాను, చాలు ఈ జీవితానికి ఇది. ఇష్టం లేని ఫీల్డ్కి వచ్చి అవును. అందరినీ మీ వైపు తిప్పుకొని ఇన్ని సినిమాలు చేయటమే కాకుండా ఇన్ని సినిమాల తర్వాత కూడా 65 సంవత్సరాల తర్వాత కూడా, అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి 65 సంవత్సరాలు ఇంకా మీరు లైమ్ లైట్లో ఉండి ఇదిగో నేనంటూ ఒకదాన్ని ఉన్నాను, ఇంకా చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని గ్రేట్. అది గ్రేట్, దేవుడు ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అది. అంత నిజంగా చాలా దేవుడు తక్కువ మందికి వస్తుంది, అరుదుగా వస్తుంది. ఇప్పటికి చాలా మంది ఆర్టిస్టులు మాకు వర్క్ లేదు, మాకు పని లేదు, పిచ్చి ఎక్కుతుందని ఇంటర్వ్యూలో చెప్పే వాళ్ళని చూసాము. దేవుడి దయ వల్ల ఇప్పటికి నేను పని చేస్తున్నానని చెప్పే వాళ్ళని చూసాము. అలా చూసిన వాళ్ళలో వేళ్ల మీద ఉంటారు, దానిలో మీరు ఒకరు. నిజంగా గ్రేట్ 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 గ్రేట్. డబ్బింగ్ జానకి గారు పేరులోనే డబ్బింగ్ని యాడ్ చేసుకొని ఇంటి పేరుగా మారిపోయి మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఈరోజు. సో జానకి గారు అంటే చాలామంది ఉంటారు, కానీ డబ్బింగ్ జానకి గారు అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళు మీరై నిలబడి మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే విధానం, ఆ నిలబెట్టుకునే విధానంలో ఎన్నో కష్టాలు అవన్నీ దాటుకుంటూ వచ్చిన ఈ సక్సెస్ గ్రేట్. ఇలానే ఉండండి, హెల్తీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచి సినిమాలు చేయండి ఇంకా, అండ్ మంచిగా సీరియల్స్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ వయసులో ఇలా సింగిల్గా ఉండి క్యారెక్టర్లు చేసే ఏ అమ్మని నేను చూడలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. నాకు ఫ్లైట్ వేయండి, నాకు హోటల్ వేయండి అనేవాళ్ళే, కానీ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి నా వల్ల 10 రూపాయలు తగ్గినా భారం తగ్గుతుంది కదా అని. మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయమ్మా, చాలా నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూ చూస్తే చాలా నేర్చుకోవచ్చు అమ్మ దగ్గర నుంచి. కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జానకి అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.